అయితే ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలు ఏం చేసినాయి అంటే ప్రభుత్వానికి ఫీజు ఆడిటింగ్ కమిటీకి వాళ్ళ రిపోర్టులు సమర్పించారు. ఈ రిపోర్ట్లలో కొందరు అధికారులు కూడా ఇంజనీరింగ్ కాలేజ్తో కుమ్మక్కయ్యని వాళ్ళ దగ్గర నుంచి భారీగా కొంచెం డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో ఏదైతే ఆడిట్ చేసిరో ఆడిటర్ శ్రీనాథ్ రెడ్డి ఉన్నారో, ఈరోజు ఆడిటర్ శ్రీనాథ్ రెడ్డి ఈ రాష్ట్రంలో అసలు ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కళాశాలలో కనీసం మౌలిక వసతులు లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆడిట్ రిపోర్ట్లో ఈరోజు మేము జీతాలు పెంచామని, అదేవిధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నాము, దాంతోపాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఈరోజు కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అలాంటి ఇక్కడ కూడా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలు ఈరోజు ఆడిటర్తో కుమ్మక్కయ్యి ఈరోజు లక్షల రూపాయలు ఈరోజు ఆడిటర్కి సంబంధించి సమర్పించారు. దాంతోపాటు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో అసలు కనీసం ఫ్యాకల్టీ సంబంధించింది కూడా లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు బీటెక్ విద్యార్థులకు కనీసం ఎంటెక్ ఆ పైన చదువు పిహెచ్డి సంబంధించిన చదివిన విద్యార్థులు ఈరోజు ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఈ రాష్ట్రంలో ఎంటెక్ పూర్తయి దాంతోపాటు అప్పుడే బీటెక్ పూర్తయిన విద్యార్థులను ఈరోజు ఫ్యాకల్టీగా పెట్టుకొని ఈరోజు మంచి వసతులు కల్పిస్తున్నాం. అందుకని మా ఫీజులు పెంచాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు చెప్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఏఐసిటి నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు కళాశాలలు వ్యవహరిస్తున్నాయి.